హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాత్కాలికంగా నిర్మించుకున్న 30 ఫర్నిచర్ షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే షాపులన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కో షాప్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫర్నిచర్ బుగ్గిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. తాత్కాలికంగా రోడ్డు పక్కన నిర్మించుకున్న షాపులు కావడంతో ఇన్సూరెన్స్ లేదని ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. బాచుపల్లిలోని ఫర్నిచర్ షాపుల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బాచుపల్లి గండి మైసమ్మ వైపు ఉన్నట్టుగా ప్రధాన రహదారి పక్కనే ఉన్నట్టుగా ఫర్నిచర్ షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 30 షాపులకు పైగా 32 షాపులకు పైగా దగ్ధమైపోయాయి, మొత్తం ధ్వంసమైపోయాయి. మొత్తం అగ్ని ప్రమాదంతో మొత్తం ఖాళీ బూడిదైపోయినాయి. ఇందులో ఫర్నిచర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇందులో వీటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా. దీని అంతటి కారణం కూడా ఇదే షార్ట్ సర్క్యూట్. స్థానికులు తెలుసు, చెప్పండి. కరెక్ట్ 11:30 చెప్పండి. కరెక్ట్గా అది ట్రాన్స్ఫారం దగ్గర వైర్ తెగి పడ్డది, సోఫా మీద పడ్డది. కరెక్ట్గా ఆ సోఫా స్ప్రెడ్ అయింది. ఆ సోఫాతో 5 నిమిషాల్లో మొత్తం 32 షాపులు స్ప్రెడ్ అయింది. ఒక 5 నిమిషాలే. మేము బయటికి కూడా పోవడానికి ఆస్కారం దొరకలా. కుర్రోళ్ళు వచ్చి, మన కాలేజీ యూత్ కుర్రోళ్ళు వచ్చి మమ్మల్ని అటు నెట్టేశారు. ఇటుకు రాకుండా అటుకు వెళ్ళిపోండి అని అటు బయటికి పంపించేశారు. లేకపోతే మేము కూడా చనిపోయేవాళ్ళం. ఒక్కొక్క ఫర్నిచర్ షాపు 50 లక్షలు ఉంటుందన్న. దీని వాల్యూ కనీసం ఇప్పుడు దాకా ఎవరు కూడా స్పందించలా. రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఏదో మాకు తోచిన సాయం చేస్తే మేము నిలబడగలుగుతాం అన్న. ఇప్పుడు 15 లక్షలు ఇక్కడే మా కొట్లోనే ఉన్నాయన్న క్యాష్. మేము సీటీ పాటకి డబ్బులు ఇవ్వాలని అప్పుడే పెట్టాము, బయటికి పోయాం. ఏమైనా గుడ్డలు కూడా లేవు సార్. కొంతమంది నిద్రపోయారు, పిల్లలు నిద్రపోయారు, పెద్దలు కూడా నిద్రపోయారు. ఒకలారా నిద్రపోకుండా ఉండేవాళ్ళు చూసి ఇది కారణం జరుగుతుందని కేకలేసుకుంటే ఒకరికొకరికి కేకలేసుకుంటే బయటికి రావడమే సరిపోయింది. కానీ మాకు లోన ఏదేముండా వస్తువులు కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు. మాకున్న వస్తువులు తీసుకోవడానికి డబ్బులు కానీ ఏదైనా కానీ ఆడకు పోయి ముట్టుకోవడానికి బయటకు వచ్చి చూసుకుంటున్నాం. ఇక లోనకి పోవడానికి ఆస్కారం లేదు. బయటకు వచ్చి చూడటమే చూసాం. మనుషులకి ప్రమాదం లేదు కానీ ఆస్తి మొత్తం ఏం ఒంటి మీద బట్టలతోనే బయటకు వచ్చాం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇందులోనే నివాసం ఉంటారు, ఇక్కడే వంట చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అయితే అందులో ఉన్నట్టు ఆ సిలిండర్లు కావచ్చు, అవన్నీ కూడా ఒకేసారి పేలిపోవడంతో భారీ శబ్దాలు వచ్చాయి. మంటలు ఇంకింత వ్యాపించాయి. సిలిండర్లు పేలడంతో పక్కకు అటు ఇటు వ్యాపించడంతో మొత్తం అన్ని షాపులు కూడా ఖాళీ బూడిదైపోయినాయి. మొత్తానికి వాళ్ళు రోడ్డు పడిన ఒక పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.